ఇక బ్రేకింగ్ న్యూస్. కీలక అంశాలపై ఏపీ కేబినెట్ లో చర్చిస్తున్నారు నేతలు. పోలవరం, అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలపై అధికారులు, మంత్రులతో చర్చలు జరుపుతున్నారు సీఎం చంద్రబాబు. విశాఖ, విజయవాడ మెట్రో సేవలు, పథకాల అమలు ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఇప్పుడు సంక్రాంతి తర్వాత కూడా కొత్త పథకాలకు సంబంధించి యోచిస్తున్నట్లు తెలుస్తుంది సర్కార్. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మిగతా ఏపీ కేబినెట్ లో ఈ రోజు వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి యంత్రాంగం పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు తీరుతెన్నులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. పథకాల అమలుకు సంబంధించినటువంటి తీరుపైన అధికారులతో కేబినెట్ లో ఇప్పటికే చర్చించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాబోయేటువంటి రోజులు అంటే నూతన సంవత్సరంలో సంక్రాంతి తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు తీరుతెన్నులకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు కేబినెట్ లో చర్చించేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పోలవరంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం, అదే విధంగా ఇటీవల కాలంలో అనుకున్నటువంటి భారీ ఎత్తున చేపట్టాలనుకున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి, అదే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు, బొల్లాపల్లికి సంబంధించినటువంటి అంశం ఇరిగేషన్ చరిత్రలోనే పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్నటువంటి నేపథ్యంలో బొల్లాపల్లికి గోదావరి నీటి మళ్లింపుకు సంబంధించినటువంటి అంశాలు, రాయలసీమ అదేవిధంగా పల్నాడు జిల్లాలు కరువు ప్రాంతాలని పూర్తిగా రూపుమాపేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాలతో పాటు పథకాల అమలు ఒక ఎత్తు అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు, ఇక ఇరిగేషన్ రంగానికి సంబంధించినంత వరకు కూడా నీటి మళ్లింపు, నదుల అనుసంధానం, రాజధాని నిర్మాణం, మెట్రో సేవలు, వీటన్నిటితో పాటు అత్యంత కీలకమైనది పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కీలకంగా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఆయా శాఖల నుంచి కేబినెట్ ముందు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు విశాఖ, విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో డిపిఆర్ కి సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలవరంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటాలతో పాటు అదనంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి పోలవరంకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఈ రోజు కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు చర్చకొస్తున్నాయి. ఇక వీటితో పాటు పెట్టుబడులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఈ రోజు పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రిలయన్స్ తో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి పలు కంపెనీలకు సంబంధించినటువంటి భూముల కేటాయింపులకు సంబంధించి, వాటి ద్వారా లభించేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి రాబోయేటువంటి కాలంలో, రాబోయే 2 సంవత్సరాల కాలంలో పరిశ్రమలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ లోకి తీసుకురావడం, వాటి ద్వారా ఫలితాలను సాధించేటువంటి దిశగా ముందుకు వెళ్ళటం, వాటి ఉత్పాదకను పెంచేటువంటి దిశగా చర్యలు తీసుకోవడం, తద్వారా ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఒక పరిశ్రమ ఏర్పాటు తర్వాత రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలు, రూల్స్ పేరుతో పరిశ్రమలు రావాలంటే కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళని పూర్తిగా స్వాగతించడం, వారికి అవసరమైనటువంటి అనుమతులకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా వేగవంతం చేయటం, ఆ వేగవంతం చేసినటువంటి ప్రక్రియని పూర్తిగా పరిశ్రమ గ్రౌండ్ రూట్ లోకి వచ్చే విధంగా, వాటి ద్వారా ఫలితాలు వచ్చే విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక భూముల కేటాయింపు, పరిశ్రమలకు సంబంధించినంత వరకు కూడా భూముల కేటాయింపు అనేది చాలా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో భూములను ఇచ్చేందుకు ముందుకు వెళ్లడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో తీసుకోలేటువంటి చర్యలను ఆయా కంపెనీలకి తెలియజేయడం ద్వారా వారిలో నమ్మకాన్ని కలిగించడం, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. గత 5 ఏళ్లలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కాకుండా ఇప్పుడు ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ శాఖల వారీగా ఉన్నటువంటి పురోగతికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రభుత్వం సీరియస్ గా భావిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక
సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి రాబోయేటువంటి అతిపెద్ద పండుగ సంక్రాంతికి సంబంధించినటువంటి పండుగ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు దాని ఫలితంగా వచ్చేటువంటి మార్పులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక రూట్ మ్యాప్ ను కూడా ఈసారి ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక కేబినెట్ సమావేశం అధికారిక సమావేశం తర్వాత పొలిటికల్ డిస్కషన్ కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు, వారికి సంబంధించినటువంటి వ్యవహార శైలి, అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలిటికల్ ప్రోగ్రెస్ కి సంబంధించినటువంటి అంశాలు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కలయిక తర్వాత విజయం సాధించిన తర్వాత 6 నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా నియోజకవర్గాల వారీగా ఆయన ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో ఎలా ఉంది, అదే విధంగా జిల్లా స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మంత్రికి సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉండబోతోంది, రాబోయేటువంటి రోజుల్లో అక్కడ నియోజకవర్గం అంటే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఒకటి, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమం ఒకటి, ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటికీ మించి మంత్రికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్, మంత్రులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులకి వారి వారి శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల సమయం దాటింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, మంత్రులు అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు ఎలా ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో మంత్రుల వ్యవహార శైలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆ శాఖలకు సంబంధించినటువంటి పరిస్థితులు, అటు రాజకీయంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, వీటన్నిటికీ మించి మంత్రులకు సంబంధించినటువంటి కూటమి మంత్రులకు సంబంధించినటువంటి పనితీరుకి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఈ రోజు పొలిటికల్ డిస్కషన్స్ లో జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ కి సంబంధించి ఎక్కువగా భూముల కేటాయింపులకు సంబంధించి పరిశ్రమలు ఆహ్వానించేటువంటి క్రమంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించేటువంటి విషయంలో భూములు ఇచ్చేటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా ఆ తర్వాత మెట్రోకు సంబంధించినటువంటి అంశాలు, మెట్రోకు సంబంధించి విజయవాడకు సంబంధించినటువంటి మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి సంక్రాంతి తర్వాత కొత్త పథకాలను అమలు చేసేటువంటి క్రమంలో భాగంగా అప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఇక్కడ పొలిటికల్ గా కూడా ఈ వ్యవహారంలో రాబోయేటువంటి రోజుల్లో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి పనితీరు, రాబోయేటువంటి రోజుల్లో కూటమి పార్టీలు వ్యవహరించాల్సినటువంటి తీరు, ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కేంద్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చేందుకు ముందుకు వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అక్కడ కూడా ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇక్కడ కూడా ఏపీలో ఉంది కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.